వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫేర్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కరెంట్ అఫేర్ 2027 ఆగస్టు 15 నాటికి బుల్లెట్ ట్రైన్, ఓకే, బుల్లెట్ ట్రైన్ వార్తలు నిలిచింది. బుల్లెట్ ట్రైన్, ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒక ప్రకటన చేశారు. 2027 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ఫస్ట్ బుల్లెట్ ట్రైను మేము ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఓకే, ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ బుల్లెట్ ట్రైన్ వచ్చేసరికి 2017లో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. 2017కి సంబంధించి మోదీ గారు అలాగే జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారు, జపాన్ మన దేశానికి సహకారం అందిస్తుంది ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో. 2017లో నరేంద్ర మోడీ గారు షింజో అబే గారు కలిసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. రైట్, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఏ ప్రాంతాల మధ్యలో నడవనుందంటే ముంబై నుంచి అహ్మదాబాద్, ముంబై నుంచి అహ్మదాబాద్ ఈ మధ్యలో ఈ ట్రైన్ అనేది నడవనుంది. ఈ ట్రైన్ మొత్తం ముంబై నుంచి అహ్మదాబాద్కి డిస్టెన్స్ 508 కిలోమీటర్స్. 508 కిలోమీటర్స్. మరి బుల్లెట్ ట్రైన్ అంటున్నాం కాబట్టి ఎంత స్పీడ్ అంటే 320 కిలోమీటర్ పర్ అవర్. 320 కిలోమీటర్ పర్ అవర్. రైట్, అలాగే ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యలో దూరం అనేది చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోతాం. 2 గంటల 15 నిమిషాల్లోపు వెళ్ళిపోతాం అన్నమాట. అలాగే ఈ బుల్లెట్ ట్రైన్ వార్తలోకి వచ్చింది కాబట్టి ఒక 1 ఇయర్ బ్యాక్ మనకి కరెంట్ అఫేర్ కూడా ఉంది ఒక వార్తల్లో. ఎప్పుడైతే భారతదేశం 2026 నాటికి బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ కోసం షింకన్సెన్ రైళ్లను జపాన్ దేశం రెండు షింకన్సెన్ రైళ్లను జపాన్ దేశం భారతదేశానికి ఫ్రీగా ఇవ్వనుందనమాట. అంటే ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మనం బుల్లెట్ ట్రైన్ ప్రారంభించే ముందు ఆ పట్టాల మీద షింకన్సెన్ రైలు అంటారు. అంటే టెస్ట్ డ్రైవ్ చేయడం కోసం జపాన్ దేశం మనకి ఫ్రీగా 2 ట్రైన్లు ఇస్తుంది. దాన్ని షింకన్సెన్ రైలు అంటారు. షింకన్సెన్ రైలు కోసం ఏ దేశం భారతదేశానికి ఇవ్వనుందంటే జపాన్ దేశం, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనం ప్రతిరోజు చెప్తున్నాం, ఖచ్చితంగా పిఐబి నుంచి కూడా మీకు కరెంట్ అఫైర్స్ నేను చెప్తానని చెప్పాను. ఈరోజు పిఐబికి సంబంధించిన క్వశ్చన్. ఇండియన్ రైల్వేస్ న్యూ ఇయర్ గిఫ్ట్ టు ది నేషన్. ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ టు రన్ బిట్వీన్ గౌహతి అండ్ హౌరా. ఓకే, వందే భారత్ స్లీపర్ ట్రైన్, వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది వార్తలో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రైను ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది ఏ ప్రాంతాల మధ్యలో నడనుందంటే గౌహతి టు హౌరా ఈ మధ్యలో నడనుంది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం మొత్తం ఎన్ని వందే భారత్ స్లీపర్ ట్రైన్లు నడవబోతున్నారంటే 12. సో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వందే భారత్ ట్రైన్ 2019లో స్టార్ట్ అయిందండి, ఫిబ్రవరిలో. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది పిఐబి నుంచి తీసుకున్నాం మనం ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ స్వాతంత్రం వచ్చిన 78 ఏండ్లకు ఆ ఊరికి రోడ్డు. ఓకే, మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. 1947 నుంచి ఇప్పటి వరకు ఒక గ్రామానికి రోడ్డు అనేది లేదు. రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం వల్ల అక్కడ ఏమీ ప్రయాణించం అనమాట. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎక్కడుంది, ఆ గ్రామం ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, దాని ప్రత్యేకతలు చూద్దాం. రైట్, ఇప్పుడు జనరల్గా ఆ గ్రామం పేరు వచ్చేసరికి తుమన్. ఏంటండి గ్రామం పేరు తుమన్. ఇది ఏ జిల్లాలో ఉంది? మండీ జిల్లాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఇప్పటిదాకా మనం అంతరిక్షానికి హ్యూమన్స్ వెళ్తున్నారు. ఓకే, అంతరిక్షంలో రాకెట్లు వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ హిమాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో ఇప్పటి వరకు రవాణా సౌకర్యం కూడా లేదు. ఆ రవాణా సౌకర్యానికి సంబంధించి లేటెస్ట్గా ఆ ఊరికి సంబంధించి రోడ్డు అనేది పూర్తి చేయడం జరిగింది. ఆ రోడ్డుకి సంబంధించి చూసుకుంటే షాకెల్డ్
తమన్ మధ్య 2.7 అంటే మండి జిల్లాలో ఆ తుమన్ ఏదైతే ఏరియా ఉందో కదా ఇది గ్రామం, తుమన్ అనేది గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి ఒక రూట్ అనమాట 2.7 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ రూట్ని పూర్తి చేశారు లేటెస్ట్గా. దానికి సంబంధించి నిన్న అక్కడ వేడుకలు కూడా జరిగినాయని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇటీవల కాలంలో 78 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో ఒక గ్రామానికి రోడ్డు ఫెసిలిటీ జరిగింది అంటే మనం తుమన్ గ్రామం, మండి జిల్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్గా నగేష్ కపూర్ గారు. ఓకే, ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్గా నగేష్ కపూర్ గారు. భారత వైమానిక దళ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఓకే, ఈయన ప్రధానంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి 1986లో ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. అనేక యుద్ధ విమానాలు నడిపిన చరిత్ర ఉంది ఈయనకి. MiG-29 యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు నడిపారు. మొత్తం 3400 గంటల సేపు ఆయనకి ఎయిర్ ఫోర్స్ అంటే ఫ్లైట్స్ కానీ ఇవన్నీ నడిపిన అనుభవం ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వైస్ చీఫ్గా నియమించడం జరిగింది నగేష్ కపూర్ గారు. మరి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసరికి దినేష్ కే త్రిపాఠి గారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గగన్యాన్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలపైన దృష్టి అంతా. ఓకే, మనకి సింపుల్గా ఒక ఆర్టికల్లో స్పేస్ సెక్టార్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అనమాట. దీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంశాల గురించి డిస్కస్ చేశారు. ఒక్కసారి మేము ముందుకి గుర్తు చేస్తున్నాను. రైట్, మనకి తెలుసు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు శుభాంశు శుక్లా గారు వెళ్ళారు. ఆల్రెడీ వెళ్ళడం జరిగింది 2025కి సంబంధించి. అలాగే ఇంకా ఇక్కడ ఏం చెప్పారంటే స్కై రూట్ ఏరోస్పేస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ నడిపిన చరిత్ర ఇది. స్కై రూట్ హైదరాబాద్ బేస్ కంపెనీ. అలాగే ఇంకొక ప్రైవేట్ ఏజెన్సీ అగ్నికుల్ కాస్మోస్. ఈ అగ్నికుల్ కాస్మోస్కి సంబంధించిన రాకెట్ పేరు అగ్నిబాన్. దీని గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటంటే విక్రమ్ ఎస్. ఈ విక్రమ్ ఎస్కి సంబంధించిన సంస్థ పేరు స్కై రూట్ ఏజెన్సీస్. అలాగే అగ్నికుల్ కాస్మోస్ సంబంధించి రాకెట్ పేరు అగ్నిబాన్. ఇది ఎక్కడుందంటే చెన్నైలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఇంకేం చెప్పారంటే గగన్యాన్ గురించి చెప్పడం జరిగింది. గగన్యాన్ అనేది ఈ మంత్ మార్చిలో దీన్ని ప్రయోగించబోతున్నారు. గగన్యాన్ అంటే తెలుసు కదా, ముగ్గురు ఆస్ట్రోనాట్స్ని లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని 3 days ఉంచిన తర్వాత మళ్ళీ సేఫ్గా తీసుకురావాలి భూమి మీదకి. ఇదే గగన్యాన్ ప్రాజెక్ట్. ఈ గగన్యాన్ ఒకసారి కామెంట్ చేయండి. గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా సెలెక్ట్ అయిన నలుగురు సెలెక్ట్ అయ్యారు గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా. ఆ నలుగురు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మనకి గగన్యాన్లో భాగంగానే మనకి రోబో వచ్చేసరికి వ్యోమిత్ర. ఓకే, ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ విక్రమ్ ఎస్, స్కై రూట్, వీటి గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇదండి. నెక్స్ట్ గణాంకాల శాఖ కొత్త లోగో. ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ శాఖ అనేది తమకు సంబంధించిన ఒక లోగోని విడుదల చేసింది. ఆ లోగోకి సంబంధించిన క్యాప్షన్ డేటా ఫర్ డెవలప్మెంట్. గణాంకాలు పథకాల అమలు శాఖ గురువారం కొత్త లోగోని విడుదల చేసింది. ఓకే, లోగోకి సంబంధించిన క్యాప్షన్ డేటా ఫర్ డెవలప్మెంట్.
దేశ అభివృద్ధిలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. లోగోలో ఉన్న అశోక చక్ర పారదర్శకతకు, మంచి పాలనకు గుర్తుగా రూపాయి చిహ్నం ఆర్థిక ప్రణాళికలో విధాన రూపకల్పనలో దేశ వృద్ధిలో గణాంకాల పాత్రను ప్రతిబింబిస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ ఒక కొత్త లోగోని విడుదల చేసింది. ఆ కొత్త లోగోకి సంబంధించి అశోక్ చక్రం, రూపాయి, అలాగే ఇతర సింబల్స్ అనేవి ఉన్నాయి. దానికి సంబంధించిన క్యాప్షన్ డేటా ఫర్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి బల్గేరియా అడాప్ట్స్ యూరో నియర్లీ 20 years ఆఫ్టర్ జాయినింగ్ యూరోపియన్ యూనియన్. ఓకే, మనకి బల్గేరియా అనేది వార్తలు నిలిచింది. బల్గేరియా యూరోప్ కంట్రీలో ఉంటుంది. ఇది బల్గేరియా అనేది వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచిందంటే బల్గేరియాకి సంబంధించిన కరెన్సీ లేవ్ కరెన్సీ. బల్గేరియా తమ జాతీయ కరెన్సీగా యూరోని ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూరోని ప్రకటించింది. ఈ కరెన్సీ పేరు యాక్చువల్గా బల్గేరియా కరెన్సీ అనేది లేవు, ఇప్పుడు దాని ప్లేస్లో యూరో వచ్చింది. మరి బల్గేరియా స్టోరీ చూసుకుంటే అసలు బల్గేరియా ఏంటి, యూరోపియన్ యూనియన్లో ఎప్పుడు జాయిన్ అయింది, యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఉంది. ఓకే, ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ బల్గేరియా అనేది యూరోపియన్ యూనియన్లో 2007లో జరిగింది. 2007లో జాయిన్ అయింది. ఈ యూరోపియన్ యూనియన్ ఏంటంటే యూరోప్ కంట్రీస్లో 27 దేశాల సమాఖ్య. ఇది 27 దేశాలు కలిపి యూరోపియన్ యూనియన్లో భాగం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బల్గేరియా 2007లో జాయిన్ అయింది. 2007లో జాయిన్ ఇప్పటి వరకు దాని కరెన్సీ లేవుగా ఉంది, ఇప్పుడు యూరోగా మారింది. మరి యూరోపియన్ యూనియన్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే యాక్చువల్ యూరోపియన్ ఏర్పడింది 1993లో ఏర్పడింది. 1993లో ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లేవు ప్లేస్లో యూరో వచ్చింది. నెక్స్ట్ పల్లె పండుగ 2.0 అభివృద్ధి పనులకు 6,700 కోట్లు. ఓకే, లేటెస్ట్గా మన యొక్క డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే పల్లె పండుగ 2.0ని ప్రకటించారు. మరి పల్లె పండుగ అసలు ఏంటి, ఈ పల్లె పండుగ దేనికి సంబంధించిందంటే గ్రామాలలోకి సంబంధించి రోడ్లు, గ్రామాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పనే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో 2024 పల్లె పండుగ 1.0 వచ్చేసరికి పల్లె పండుగ 1.0 ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2024లో స్టార్ట్ అయింది, అక్టోబర్లో. రైట్, 2024 అక్టోబర్లో స్టార్ట్ అయింది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో పల్లె పండుగ 1లో వచ్చేసరికి 4,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడు పల్లె పండుగ 2.0 వచ్చేసరికి 8,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం జరగాలని చెప్పేసి చెప్పారు. అలాగే 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు చెప్పారు. అయితే ఇక్కడ మనకి మన డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాని ప్రకారం దీనికి సంబంధించిన కొన్ని పథకాలు అనేవి వార్తలు ఉన్నాయి. ఆ పథకాలు ఏంటంటే ప్రధాన్ మంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్, సింపుల్గా పిఎం జన్మన్. అలాగే ఎంజీ నరేగా స్కీమ్, ఎంజీ నరేగా పేరు మారింది వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. మనకి ప్రధానమంత్రి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎంజీ నరేగా ఉంది కదా, ఎంజీ నరేగా పేరు మారింది వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. వీటికి సంబంధించి కూడా మనీ అనేవి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ కోసం ఉపయోగిస్తారని చెప్పారు. అలాగే ఇంకొక ప్రకటన ఏం చేశారంటే కుంకి ఏనుగుల గురించి కూడా చెప్పడం జరిగింది. కుంకి ఏనుగులు, మరి కుంకి ఏనుగులు ఎవరు, ఏ రాష్ట్రం తీసుకొచ్చారంటే మనకి ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రధానంగా కుంకి ఏనుగులు ఏంటంటే చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఏనుగుల బెడద ఎక్కువ ఉంది. మరి ఏనుగుల్ని అరికట్టాలంటే, ఏనుగులు పంట పొలాలకు రాకుండా చేయాలంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అని ఉంటాయి. ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి. ఆ కర్ణాటక నుంచి 6 ఏనుగులు తెప్పించారు. వాడి యొక్క పనితీరు బాగుందని చెప్పేసి మన యొక్క డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో
ట్రీ కవర్ 50%కి పెంచాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ట్రీ కవర్ 50%కి పెంచాలని చెప్పేసి ప్రకటన చేశారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పిఎం జన్మన్. ఈ పిఎం జన్మన్ స్కీమ్ అనేది ఎప్పుడు వచ్చింది? 2023కి సంబంధించి ఉంది. ఓకే, వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ లేటెస్ట్గా వచ్చింది. ఏదైతే 100 రోజుల పనిదినం ఏదైతే ఉందో 125 డేస్కి పెంచడం జరిగింది. ఓకే, పల్లి పండుగ 2.0 చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్, లాస్ట్ కరెంట్ అఫైర్. మనకి కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఏంటంటే నిమ్సులైడ్. ఈ నిమ్సులైడ్ అని చెప్పేసి ఇదొక పెయిన్ కిల్లర్. నిమ్సులైడ్ అధిక డోసులపై నిషేధం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఓకే, నిమ్సులైడ్, ఈ నిమ్సులైడ్ వినియోగం పైన, నిమ్సులైడ్ అనేది పెయిన్ కిల్లర్, మనకి నొప్పి రాకుండా టాబ్లెట్ వేసుకుంటాం కదా, అదనమాట. ఈ నిమ్సులైడ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలు ఏంటంటే 100 mg దాటిన ఈ నిమ్సులైడ్ డోసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడకూడదు, వాటిని రీకాల్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 100 mg లోపల ఉంటే ఆ డ్రగ్ని తీసుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఏ డ్రగ్పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటే నిమ్సులైడ్. 100 mg కంటే ఎక్కువ ఉంటే ఆ డ్రగ్ని మీరు తీసుకోవద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. చాలా ఇంపార్టెంట్, రైట్? దీనికి సంబంధించిన ఏ చట్టం ప్రకారం తీసుకున్నారంటే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ 1940 ప్రకారం, 1940 ఈ 1940 ప్రకారం ఈ నిషేధం విధించారనమాట. ఓకే, మన కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, విజయవాడ.